ఈ రోజు నా చిట్టి తల్లి స్కూల్లో ప్రాజెక్ట్ ఫేర్ అనమాట. సో, దానికోసం మేము ప్రిపరేషన్స్ అనేవి ఒక 5, 6 డేస్ నుంచి స్టార్ట్ చేస్తుండే అనమాట. నా చిట్టి తల్లికి ఇట్లాంటివంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ పిల్లలకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు విజువలైజ్ చేసేదనేది అస్సలు మర్చిపోరు కాబట్టి. సో, ఇక్కడ తనకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ హ్యూమన్ హౌసెస్. సో, దానికోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ హౌసెస్ అయితే మేము రెడీ చేసి ముందుగా పెట్టుకున్నామనమాట. సో, మేమైతే ఇలా రెడీ చేసుకున్నాము ఫైనల్లీ. నా చిట్టి తల్లి మాత్రం చాలా ఎంతూజియాస్టిక్‌గా ఉండింది పెర్ఫార్మ్ జేయడానికి. కానీ కాకపోతే ఇది చేయడం అనేది పేరెంట్స్‌కి చాలా పెద్ద టాస్క్ అండి. నేను నా చిట్టి తల్లి కలిసి చేశాం కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించలేదండి. చేయడం ఒక టాస్క్ అంటే దీన్ని మోసుకెళ్ళడం ఇంకొక టాస్క్ అనమాట. మధ్యలో ఎక్కడ విరక్కుండా తీసుకెళ్ళాలి. లేకపోతే చేసిన కష్టం అంతా వృధా అయిపోతది గదా! సో, అందుకని జాగ్రత్తగా పట్టుకొని తీసుకొచ్చాము. ఫైనల్లీ అయితే స్కూల్లో అయితే నేను ఇది డ్రాప్ చేశాను. సో, ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ నా చిట్టి తల్లి మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేసింది హ్యాపీగా. సో, షీ వాజ్ ఎక్స్‌ప్లెయినింగ్ హియర్. మేమిద్దరం కలిసి చేసింది ఏదైనా సరే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇట్స్ అనదర్ స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు. మా మెమరీస్ అన్నీ గూడా నేను ఇలా క్యాప్చర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ప్రతీది గూడా తను పెద్దయ్యాక చూసుకుంటే అన్నీ గుర్తొస్తాయి కాబట్టి. సో, నాకైతే నా స్కూల్ డేసే గుర్తొచ్చాయి ఈ పిల్లలందరినీ చూస్తూ ఉంటే. స్కూల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అండి. ఈ లైఫ్ అనేది మళ్ళీ పోతే రాదు. నా చిట్టి తల్లి ఏ మూమెంట్ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేను అన్నీ ఇలా చేస్తూ ఉంటాను. అండ్ వీడియో కూడా తీసి పెడుతూ ఉంటాను. సో, పిల్లలందరూ ఒక్కళ్ళని మించి ఒకళ్ళు ప్రాజెక్ట్స్ చేశారండి. ఎంత బాగా చేశారంటే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ది పేరెంట్స్. ఇంతకీ మీకు మా క్రియేటివిటీ నచ్చిందా? కామెంట్ చేయండి.